మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకు ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహువు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి లేదా లగ్నం నుంచి ప్రస్తుతం గురువు లాభంలో ఉన్నాడు. గురువు లాభంలో ఉంటే సర్వసాధారణంగా దైవ బలం ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దైవానుగ్రహం ఉంది ప్రజెంట్. మరి 12లోకి వెళ్ళిపోయాక ఉండదేమో అని భయపడుతూ ఉంటారు. అదేం కాదు. 12లోకి వెళ్ళాక ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అంటే, ఎప్పటి నుంచి వెళ్తున్నాడు? మే 15వ తేదీ నుంచి ఈ యొక్క గురువు 12వ స్థానంలో కర్కాటకం వరకు వెళ్తున్నందుకు అక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయి? అక్కడ ఇచ్చే ఫలితాలు పర్టికులర్గా మీకు విదేశాలకు వెళ్ళి చదువుకుందాము అనేటువంటి వాటికి చాలా బాగుంటుంది. తండ్రి గారు ఆస్తి ఏదైనా గొడవల్లో ఉంది, అది క్లియర్ అవ్వడానికి అనుకూలిస్తాడు 12వ స్థానంలో. ఏ గ్రహమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఏ ఫలితం ఇస్తుంది? ప్రతిసారి మీకు పాజిటివ్ అవ్వాలని కాదు, కొన్ని విషయాలకు పాజిటివ్, కొన్ని విషయాలకు నెగిటివ్. గుర్తుపెట్టుకోండి, ఆ రకంగా ఇస్తూ ఉంటుంది రిజల్ట్ ఎప్పుడు కూడా. కాకపోతే ఈ 12లో గురువు ఉన్నప్పుడు మాత్రం ఈయన 6వ అధిపతి కూడా అవుతాడు. కాబట్టి 12లో ఉన్నందుకు ఒక్కొక్కసారి ఏమవుద్ది, మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఒక కొత్త విషయాలు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం తెలియని గొడవలను ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అది ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే ఈ కర్కాటకం వరకు అష్టమ శని కూడా అయిపోతుంది. ఎప్పటి నుంచి? మే 30వ తేదీ మార్చి 29వ తేదీ నుంచి కర్కాటకం వరకు అష్టమ శని అయిపోతుంది. ఎప్పుడైతే అష్టమ శని అయిపోతుందో కాస్త అప్పటి వరకు సడన్గా చేంజెస్ ఉండేవి, కొంచెం తగ్గుతాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా 9లో శని కూడా ఎంతో కొంత వర్క్ స్ట్రెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని అనగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. ప్రతి గ్రహము మంచి ఫలితము, ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రతి గ్రహ సంబంధించిన మహాదశల్లో కావచ్చు, గోచారంలో కావచ్చు. ఇవన్నీ అవి వాతంటవేవో మన మీద కక్ష కట్టి ఫలితాలు ఇవ్వట్లేదు, మన కర్మే ఆ రూపంలో ఉంది అనేటువంటిది ఎరగాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ కర్కాటకం వారికి ఎప్పుడైతే కేతువు 2లోకి వస్తున్నాడో, రాశిలోకి వస్తున్నాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వెరీ క్లియర్లా అది ఇచ్చేటువంటి రిజల్ట్లో మీకు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, కేతువు 2 అంటేనే ధన సంబంధించినటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్కి, లేదా తండ్రికి సంబంధించిన సంతానానికి సంబంధించిన ఫ్రెండ్స్తో ఏదైనా
ఫైనాన్షియల్ డీల్స్ చేసేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటకం వారికి అష్టమ రాహు వస్తాడు. సో అష్టమ రాహు సమయంలో కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. గుహలు, కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. కొంచెం అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహుకాలంలో రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గులిక కాలంలో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి శని ఇక్కడ నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము సార్ ఏంటంటే, మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతో పాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు, బాగుంటుంది. అదిగాక మనకి విశ్వవసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1.5 ఇయర్లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది, మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు
కొన్ని చూడండి ఒక్కోసారి మనం అంటుంటాం ఏమంటే కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తారు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా. రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుడిని గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. దానికేం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.